తండ్రి, మీరు మమ్మల్ని బలపరిచి దేవా, ఇదిగో తండ్రి, నీ బిడ్డలు నిలబెట్టుకుని 7 మాటల్లో ఉన్నటువంటి దేవ పరమార్థాన్ని తండ్రి దేవ వివరించి ఉన్నారు. కేవలం విని విడిచిపెట్టి వెళ్లకుండా దాంట్లో ఉన్నటువంటి భావాన్ని గ్రహించి దేవాటి రీతిగా బ్రతుకుడుకు తండ్రి సహాయం దయచేస్తారని తండ్రి కోరుచు ఈ యొక్క ప్రార్థన క్రీస్తునామను బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇప్పటి వరకు చక్కటి విషయాలు మరి నేర్పించినటువంటి 7 మాటలు చెప్పినటువంటి సేవకులకి అలాగే సంఘబిడ్డలకి మరొకసారి క్రీస్తు వారి పేరట వందనాలండి. కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు వారి యొక్క సిలువ మరణం అనేది ఏదో 2000 సంవత్సరాల క్రితం వచ్చినటువంటిది కాదు, కానీ సుమారుగా ఈ జగత్తు పునాది వేయబడక ముందే ఆయన సిలువలో మరణించాలని దేవుని యొక్క సంకల్పంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రవచనాలు కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి నెరవేరుతున్నట్టుగా మనం గమనిస్తాం. అందుకే చాలా మాటలు చదువుతున్నప్పుడు పాత నిబంధనలో చెప్పబడిన ప్రతి మాట కూడా కొత్త నిబంధనలో ఒక నెరవేర్పుగా మనకు అనిపించింది. జకర్యా గ్రంథంలో నుండి కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. జకర్యా గ్రంథంలో రాయబడినటువంటి శిలువ ప్రవచనాలు కొత్త నిబంధనలో ఎలా నెరవేరాయి అని మనం ఆలోచన చేసినప్పుడు జకర్యా గారు ఒక మంచి కాపరిగా మనకు అనిపిస్తారు. అంటే ఇశ్రాయేల్ యొక్క మందను కాస్తున్నటువంటి ఒక యాజకుడిగా, ఒక మంచి కాపరిగా ఎవరు అంటే జకర్యా గారు కనిపిస్తారు. ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆయన చేసినటువంటి సేవ, ఆయన చేసినటువంటి పరిచర్య చాలా గొప్పది. ఆయన చేతిలో 2 కర్రలు ఉన్నట్టుగా మనం ఆ జకర్యా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఏంటంటే కృప అన్నారు, ఐక్యత అన్నారు. ఏమండి, కృప అన్నారు, ఐక్యత అన్నారు. అయితే ఆయన కృపని కలిగి ఐక్యతను కలిగి చేసినటువంటి సువార్త పరిచర్య, ఆ సువార్త పరిచర్యలో ఆయన ఎదుర్కొన్నటువంటి ఎన్నో ఒత్తిడులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమలు, అవి ఆ కాలంలో ఆయన ఎన్నుకున్నటువంటి శ్రమలు. కానీ కొత్త నిబంధన కాలానికి వచ్చేటప్పటికి అవి యేసుక్రీస్తు వారి యొక్క ప్రవచనాలుగా మనకు అనిపిస్తున్నాయి. కాబట్టి కొన్ని విషయాలు ఆయన యొక్క కాలంలో ఆయన ఎదుర్కొన్నటువంటి కొన్ని విషయాలు కొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు వారికి ఎలా సాదృశ్యంగా ఉన్నాయి అని మనం ఆలోచన చేసినప్పుడు జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో పోయిన ఆదివారం నేను మాట్లాడాను కాబట్టి ఆ విషయాన్ని ప్రస్తావించకుండా ముందుకెళ్తున్నా. ఎందుకంటే జకర్యా గ్రంథంలో రాయబడినటువంటి శిలువ ప్రవచనాలు ఏమున్నాయి అనేది ఈరోజు కొద్ది నిమిషాలు మనం మాట్లాడదాం. ఒకవేళ మీరు రాసుకుంటే జకర్యా గ్రంథంలో నుండి శిలువ ప్రవచనాలు అని మీరు అంశాన్ని లేదా టైటిల్గా పెట్టుకుని రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. అందులో మొదటిది ఏంటంటే ఆయన గాడిదనెక్కడం అనేది మనం చూసాం. ఆయన గాడిదనెక్కి రావడం అనేది చూసాం. ఆయన గాడిదనెక్కి రావడం అనేది కొత్త నిబంధన మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మనం చదువుతాం. అయితే జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో అది ఒక ప్రవచనం. సియోను దేశం గురించి మాట్లాడుతూ, లేదంటే సియోను కుమారులారా ఏమన్నారు? సంతోషించండి, మీ రాజు నీతిపరుడు, రక్షణకర్త, అలాగే దీన మనసు కలిగినటువంటి ఆ రాజు గాడిద పిల్లని ఎక్కి వస్తున్నాడు. ఆయన గాడిద పిల్లని ఎక్కడం వెనకాల ఉద్దేశం ఏంటంటే ఆయన సమాధానంగా వస్తున్నాడు. దేవునికి మనకి ఉన్నటువంటి ఆ వైరాన్ని, పాపాన్ని తొలగించి సమాధానాన్ని అనుగ్రహించడానికి వస్తున్నాడు. అందుకే ఆయన గుర్రం ఎక్కకుండా ఏమెక్కాడు? గాడిదనెక్కాడు. అలాగే ఈ లోకంలో కొంచెం నీచంగా చూసేటటువంటి ఆ గాడిదను కూడా ఆయన ఎక్కడం వెనకాల ఉద్దేశం ఏంటంటే ఆయన ఏ మనసు కలిగి ఉన్నాడు? దీన మనసు కలిగి ఉన్నాడు. అదే మనం కలిగి ఉండాలి అని పోయిన ఆదివారం, మట్ల ఆదివారంలో మనం మాట్లాడుకున్నాం. ఇక రెండో ప్రవచనాన్ని ఆలోచించేద్దాం. ఈ మొదటి నేను ఆల్రెడీ వివరించాను కాబట్టి ఇంక చెప్పట్లేదు. రెండవ దాన్ని ఆలోచించేద్దాం. రెండవది ఏంటంటే ఇస్కరియోతు యోధ 30 వెండి నాణాలకి యేసుక్రీస్తు వారిని నమ్మేశాడు. తెలుసు కదా? ఇస్కరియోతు యోధ 30 వెండి నాణాలకి ఎవరు నమ్మాడు? యేసుక్రీస్తు వారిని నమ్మేశాడు. ఇది కూడా ఒక ప్రవచనమే. ఎక్కడ? జకర్యా గ్రంథం 11వ అధ్యాయము 12వ వచనం. జకర్యా గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనంలో జకర్యా గ్రంథంలో రాయబడినటువంటి అద్భుతమైనటువంటి ప్రవచనాలు, అవి నెరవేర్పుగా కొత్త నిబంధనలు ఉన్నాయి. చదవండి ఒకసారి. మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకు ఇయ్యుడి, లేని ఎడల మానివేయుడని
నేను వారితో అనగా వారు నా కూలికై 30 తులముల వెండిని నాకు ఇచ్చారు అని రాయబడ్డది. జకర్యా గారు వృద్ధాప్యానికి వచ్చినప్పుడు ఆయన పరిచర్యని దాదాపుగా ముగిస్తున్నప్పుడు ఆయన మీకు అనుకూలమైతే నాకు కూలి ఇవ్వండి అన్నాడు. ఆయన ధనాన్ని అడగలేదు, రెండవది బంగారాన్ని అడగలేదు, వెండిని అడగలేదు, ఏమి అడగకుండా ఒక మంచి మాటను ఉపయోగించాడు. ఏంటి? నాకు కూలి ఇవ్వండి అన్నాడు. నా కూలిని నాకు ఇవ్వండి అన్నాడు. సాధారణంగా జకర్యా గ్రంథాన్ని ఎక్కువగా చదివిన అర్థం కాదని చెప్తారు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో కొన్ని పుస్తకాలు అర్థం కావు చదివిన. అందులో లేవి కాండం ఒకటి కనిపిస్తుంది, అలాగే జకర్యా గ్రంథం ఒకటి కనిపిస్తుంది, ప్రకటన గ్రంథం ఒకటి కనిపిస్తుంది. కారణం ఏంటంటే జకర్యా గ్రంథంలో దాదాపుగా చాలా దర్శనాలు రాశారు. అయితే ఆయన ఎన్నో దర్శనాలు చెప్పిన తర్వాత, ఎన్నో ప్రవచనాలు చెప్పిన తర్వాత ఆయన వృద్ధాప్యానికి వచ్చినప్పుడు ఒక మాట చెప్తున్నాడు, నా కూలి నాకు ఇవ్వండి అన్నాడు. ఆయన కావాలని అడగలేదు, ఆయనకి ఏదో డొబ్బాష కలిగి కూడా అడగలేదు. అసలు ఇశ్రాయేలు ప్రజలు కృతజ్ఞత కలిగి ఉన్నారా? వారి యొక్క హృదయంలో వారి మానసిక స్థితి ఎలా ఉంది? నా పట్ల వారికి ఎలాంటి గౌరవం ఉంది, దేవుని పట్ల ఎలాంటి భక్తి ఉంది అని తెలుసుకోవడానికి ఆయన నా కూలి ఇవ్వండి అన్నాడు. అయితే వారు అక్కడ ధనాన్ని ఇవ్వలేదంట, రెండవది బంగారాన్ని ఇవ్వలేదు, కనీసం గౌరవప్రదమైనటువంటి బహుమతులు కూడా ఆయనకి ఇవ్వలేదు. ఇచ్చారా? ఇవ్వలేదు. అంటే ఒకవేళ డబ్బు ఇవ్వకపోయినా, బంగారాన్ని ఇవ్వకపోయినా, ఇంకా ఆస్తులు ఏమన్నా ఇవ్వకపోయినా, కనీసం ఒక్క మాటలో చెప్పాలంటే ఒక చిన్న కుర్చీ వేసి సన్మానం చేశారా అంటే అది కూడా చేయలేదంట. ఎవరికి? జకర్యా గారికి. మరి ఏమిచ్చారు అంటే ఏమిచ్చారు? రాయబడ్డది ఏమిచ్చారు? 30 తులముల వెండి. ఎంత ఇచ్చారు? 30 తులాల వెండి ఇచ్చారు. ఎందుకు 30 తులాల వెండి ఇచ్చారు? 29 ఇవ్వచ్చు కదా, లేదా ఒకటి పెంచి 31 ఇవ్వచ్చు కదా. కరెక్ట్గా 30 ఎందుకు ఇచ్చారు అంటే వారు జకర్యా గారిని చూసినటువంటి విధానం ఎలా ఉందంటే ఒక బానిసగా చూశారు. ఎలా చెప్పగలమండి అంటే నిర్గమకాండము 21వ అధ్యాయము 32వ వచనంలో ఒక మాటని మోషే గారు ప్రస్తావించారు. ఆ ఎత్తి దాసినైనను పొడిచిన ఎడల ఆ యజమానునికి 30 తులముల వెండి ఇయ్యాలి. తీశారండి? నిర్గమకాండము 21వ అధ్యాయము 32వ వచనం. 21వ అధ్యాయము 32వ వచనంలో ఒక మాట రాయబడ్డది ఏంటంటే ఒక యజమానుడు ఉన్నాడు, ఆ యజమానునికి ఒక ఎద్దు ఉంది. ఆ ఎద్దు ఒక దాసిని కానీ ఒక దాసుణ్ణి కానీ, అంటే స్వతంత్రుడైనటువంటి మనిషిని కాదంట, మరి ఎవరిని ఒక దాసుణ్ణి కానీ ఒక దాసిని కానీ పొడిచి చంపేస్తే, లేదా పొడిచినా, ఇప్పుడు పొడవబడినటువంటి ఆ దాసుడికి ఒక యజమాని ఉంటాడు కదా, ఆ యజమానునికి పొడవబడినటువంటి ఎద్దు ఏదైతే ఉందో ఆ ఎద్దుకి కలిగినటువంటి యజమాని ఏమి ఇవ్వాలంట? 30 తులాలు వెండి ఇవ్వాలి. అంటే ఒక దాసునికి ఇచ్చేటటువంటి క్రయధనం ఎంత అంటే ఒక బానిసకి ఇచ్చేటటువంటి క్రయధనం ఎంత అంటే 30 వెండి నాణాలు, లేదంటే 30 తులముల వెండి నాణం. అంటే జకర్యా గారు ఆయన చేసినటువంటి పరిచర్య ముగింపుకు వచ్చినప్పుడు ఆయన్ని ఎంత గౌరవించాలి? చాలా అద్భుతంగా గౌరవించాలి. కానీ ఆయన ఎలా చూశారంటే మీ దేవుడు గొప్పవాడేం కాదు అన్నట్టుగా, నువ్వేమీ గొప్పవాడు కాదు అన్నట్టుగా, నువ్వు ఏ పరిచర్య చేయలేదు అన్నట్టుగా, ఏమంటే చాలా నీచమైన వాడిగా, బానిసగా ఎవరిని చూశారు? జకర్యా గారిని చూసి 30 ఏమిచ్చారంట. అందుకే ఆయన మాట్లాడుతూ దేవుడు ఏమన్నాడంటే ఈ 30 తులముల వెండి దేవాలయంలో పడవేయి అన్నాడు, విసిరేయి అన్నాడు. ఎక్కడ? విసిరేయి అన్నాడు. ఇది ఆయన జీవితంలో ఆయన అనిపించాడు, బాగానే ఉంది. ఇది ప్రవచనమేనా? ప్రవచనమే. ఎవరి జీవితంలో ప్రవచనం? క్రీస్తు జీవితంలో ప్రవచనం. ఎవరు నెరవేర్చారు? ఇస్కరియోతు యోధా నెరవేర్చాడు. ఎక్కడ నెరవేర్చాడు? చూద్దాం. ఎక్కడ నెరవేర్చాడు? మత్తయి గారు రాసినటువంటి సువార్త 21వ అధ్యాయము, మత్తయి గారు రాసినటువంటి సువార్త 21వ అధ్యాయము 15వ వచనంలో ఇది నెరవేరింది. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను దావీదు కుమారునికి
26:15 చదివారండి. 26:15 అండి. నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమిస్తారు అని అడిగాడు. నిన్న కూడా మాట్లాడుకున్నాం. బుధవారం ఏం జరిగిందంటే, ఒక స్త్రీ అత్తరబుడ్డ తెచ్చింది, తల మీద పోసింది భూస్థాపన నిమిత్తం. అది ఆశ కలిగి అడిగాడు. తర్వాత వెంటనే వెళ్ళిపోయాడు. ఎక్కడికి? యెరూషలేముకి వెళ్ళిపోయాడు. ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి బేరాలు ఆడుతున్నాడంట. ఇక్కడ బేరాలు ఆడతాం అని చెప్పడం కంటే, నాకు ఎంత ఇస్తారు అని అడిగాడు. నాకు ఎంత ఇస్తారు? నాకు ఇంత ఇవ్వండి అని అడగలేదు, నాకు ఎంత ఇస్తారు అని అడిగాడు. అంతేనా? నాకు ఇంత ఇవ్వండి అని అడగలేదు. ఏమన్నాడు? నాకు ఎంత ఇస్తారు? క్రీస్తుని అప్పగిస్తాను అన్నాడు. వాళ్ళు కరెక్ట్గా 30 ఎందుకు ఇచ్చారు? కరెక్ట్గా 30 ఎందుకు ఇచ్చారు? ఒక 40 ఇవ్వచ్చు కదా, ఒక 50 ఇవ్వచ్చు కదా. లేదంటే ఒక 30 అడిగినప్పుడు లేదు లేదు కుదరదు, నాకు ఎంత కావాలి, నాకు కొంచెం ఎక్కువ కావాలని ఈయన అడగలేదు. రెండవది, వాళ్ళు కూడా కరెక్ట్గా ఆలోచించుకొని చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే 30 ఇస్తాము అన్నారు. ఎందుకు ఆ మాట అన్నారంటే, వాళ్ళు ప్రధాన యాజకులంట, వాళ్ళు ధర్మశాస్త్ర ఉపదేశకులు. వారికి ఏం తెలుసు? పాత నిబంధన తెలుసు. అంటే ఒక బానిసకి ఇచ్చేటటువంటి క్రయధనం ఎంత? 30. అంటే క్రీస్తుని ఎలా చూశారు వాళ్ళు? అంటే ఒక స్వతంత్రుడైనటువంటి మనిషిగా చూడలేదంట ఆయన్ని. ఎలా చూశారు ఆయన్ని? ఒక బానిసగా చూశారు. ఒక బానిసగా చూశారు కాబట్టి, ఒక అంటరాని వాడిగా చూశారు కాబట్టి, ఒక నీచమైన వాడిగా చూశారు కాబట్టి, క్రీస్తుకి ఎంతకంటే ఎక్కువ ఏమి ఇవ్వలేమన్నారు. మేము ఎంత ఇవ్వగలం? కేవలం 30. ఆ 30 కూడా ఆలోచించి ఇచ్చారు. ఒక బానిసకి ఇచ్చేటటువంటి క్రయధనం ఎంత అంటే 30 కాబట్టి మేము అంతే ఇస్తామన్నారు. దానికి ఒప్పుకున్నాడా లేదా? ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత ఏమంటే ఒకసారి ఆలోచన చేద్దాం ఈ విషయాన్ని. యేసుక్రీస్తు వారిని ఏంటి 30 వెండి నాణాలకు అమ్మేశారంటే, అంత చిన్నవాడైనా, అంత తక్కువ అయినా, అంటే అంత అంటరాని వాడిగా ఎవరు చూశారు ఆయన్ని? ఎవరు చూశారు? ఆ రోజు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అలా చూశారు. అందులో ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవారు చూశారంట, ప్రధాన యాజకులు చూశారు. కానీ ఇక్కడ ఒక విషయం ఆలోచన చేయగలిగితే, అలా పాడవేయబడినటువంటి, పాడేశాడైనా పాడేశాడు. అక్కడ జకర్యా గారితో ఏమన్నాడంటే, దేవాలయంలో విసురుకొట్టు అన్నాడు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి, ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తు వారు శిలువ మరణానికి వెళ్ళిపోయిన తర్వాత పశ్చాత్తాపపడి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్తే, ఈ డబ్బులు మేము తీసుకోమన్నారు. ఎందుకంటే ఇది రక్త క్రయధనంగా మారింది కాబట్టి మేము తీసుకోమన్నారు. అప్పుడు ఏం చేశాడు? దేవాలయంలో విసిరి కొట్టేశాడు. దేవాలయంలో విసిరికొట్టి కుమ్మరవానికి ఇచ్చే అన్నాడు. జకర్యా గ్రంథం చదువుతున్నప్పుడు మనకు అర్థమైన మాట, కుమ్మరవానికి ఇచ్చే అన్నాడు. అక్కడ వారు ఎవరికీ అర్థం కాలేదు కుమ్మరవానికి ఎందుకు ఇమ్మంటున్నాడు అంటే, అది ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది? ప్రవచనంగా నెరవేరింది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమండి, 30 వెండి నాణాలు కాదండి, ఆయన బానిసగా వచ్చాడు. నిజమే, దాసుని స్వరూపం ధరించుకొని, ఆ దాసుని స్వరూపంగా ధరించుకున్నటువంటి ఆయన తనకు తానే ఎలా మార్చుకున్నాడంట? రిక్తునిగా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో రాయబడ్డది. ఏమనంటే, మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. అంటే 30 వెండి నాణాలకు అమ్మబడినటువంటి ఆయన ఏం చెప్తున్నాడంటే, మీకు నేను నా రక్తాన్ని ఇచ్చాను. మీరు నాకు ఇచ్చింది ఎంత అంటే 30 వెండి నాణాలు. కానీ నేను మీకేమిచ్చాను? నా రక్తాన్నే ఒక వెలగా పెట్టి, నా రక్తాన్నే ఒక ధనముగా పెట్టి, నా రక్తాన్ని కార్చి మిమ్మల్ని అందరినీ కడిగాను. అంటే మీరు నాకు ఇచ్చినటువంటి గౌరవం 30 వెండి నాణాలే, కానీ నేను మీకు ఇచ్చినటువంటి గౌరవం ఎంత? నా రక్తాన్ని ఇచ్చాను అన్నాడు. ఏమంటే రక్తం విలువ ఎక్కువేనా? విలువ ఎక్కువేనా? రక్తం ఎంత విలువ అంటే, రక్తం అత్యవసర పరిస్థితుల్లో దొరకదు కదా, అప్పుడు తెలుస్తుంది మనకి. యాక్సిడెంట్ అయినప్పుడు, ప్రమాదం జరిగినప్పుడు అది దొరకదు. అంతే కదండి, దొరకదు. కొన్ని సందర్భాలు ఇప్పుడు బ్లడ్ బ్యాంకులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ రక్తాన్ని ఇవ్వండి, ఈ రక్తాన్ని తీసుకోండి అని చెప్తున్నారు. ఈ రక్తాన్ని ఇవ్వండి, మీరు బి పాజిటివ్ ఇవ్వండి, ఏ పాజిటివ్ ఉంటే తీసుకోండి. అంటే ఏమవుతుంది? రక్త మార్పిడి అవుతుంది. కానీ ఏ రక్తం కడగగలదు మనల్ని? ఏ రక్తం శుద్ధినిగా చేయగలదు మంది అంటే, ఏ రక్తము చేయలేదు. నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల రక్తం మాత్రమే. ఆ రక్తాన్ని ఇవ్వడానికి ఆయనకి మనమిచ్చినటువంటి చెల్లింపు ఎంతంట? 30 వెండి నాణాలు. అంటే ఒక బానిసగా ఆయన ఏం చేసాం?
ఈరోజు చాలామంది ఆయన ఎలా చూస్తున్నారు? బానిసగానే చూస్తున్నారు. దేవుని నమ్మండి అంటే నమ్మరు, దేవుడి దగ్గర రండి అంటే రారు, దేవుని తెలుసుకోండి అంటే తెలుసుకోరు, మారండి అంటే బ్రతుకులు మార్చుకోరు. చివరికి యేసుక్రీస్తు వారిని ఎలా చూస్తున్నారంటే ఒక విదేశీ దేవుడిగా చూస్తున్నారు, మతంగా చూస్తున్నారు తప్ప దీన్ని ఎలా చూడట్లేదు? మార్గంగా చూడట్లేదు. అందుకే ఇందాక అన్నయ్య కూడా చెప్తే ఒక మాట చెప్పాడు, ఏమని? అతి పరిశుద్ధ స్థలంలో ఏమైందంట? దేవాలయంలో తెర చిరిగింది. అంటే క్రీస్తు పరలోక రాజ్యానికి మార్గాన్ని ఏం చేశాడు? ఏర్పాటు చేశాడు. ఎలా ఏర్పాటు చేశాడు ఆయన అంటే ఒక మార్గాన్ని వేసాడంట. దేని ద్వారా వేశాడు? ఆయన రక్తము, ఆయన శరీరం ద్వారా మార్గాన్ని వేశాడు. జకర్యా గ్రంథంలో చెప్పబడిన ప్రవచనం ఎక్కడ నెరవేరింది? మత్తయి సువార్త 26:15 నెరవేరింది. అంటే ఏదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు ఇది. జగత్తు పునాది వేయబడక ముందే యేసుక్రీస్తు వారు ఏమవ్వాలి? శిలువ మీద మరణించాలని తండ్రి చిత్తం కాబట్టి ఎన్నో ప్రవచనాలు ఆయన గురించి ఏమయ్యాయి? రాయబడ్డాయి. మరొకటి చూద్దాం. మరి ఆ 30 వెండి నాణాలని ఏం చేయాలి? అది కూడా చెప్పారు. జకర్యా గ్రంథం 11వ అధ్యాయము 13వ వచనం. జకర్యా గ్రంథం 11వ అధ్యాయము 11వ అధ్యాయం 13వ వచనంలో యెహోవా ఎంతో అబ్బురముగా వారు నాకు ఏర్పరిచిన క్రయధనమును కుమ్మరికి పారవేయమని చెప్తున్నాడంట. ఏమండి, ఆయన ఎలా చెప్తున్నాడంటే ఎంతో అబ్బురముగా చెప్తున్నాడు. అంటే ఈ మాట ఎలా అర్థం చేసుకోవాలంటే ఆయన వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. అప్పుడప్పుడు ఎవరినన్నా ఇంటికి పిలిచి భోజనానికి రండి అని, లేదంటే ఒక కార్యక్రమానికి రండి అని వాళ్ళకి గౌరవం ఇవ్వలేదు అనుకోండి, ఎలా మాట్లాడతారు? నెక్స్ట్ మళ్ళీ పిలిచినప్పుడు ఆ రోజు నువ్వు ఇచ్చినటువంటి గౌరవం, ఆ రోజు నువ్వు చూసినటువంటి విధానం, అబ్బో నేను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేము. అంతేనా? కొన్ని సందర్భాల్లో మనం ఎవరన్నా ఇంటికి వెళ్ళినప్పుడు, లేదంటే ఏదైనా కార్యక్రమానికి వెళ్ళినప్పుడు మనల్ని ఎవ్వరు పట్టించుకోలేదు అనుకోండి. సాధారణంగా ఎవరో ఒకరు పట్టించుకుంటారు, మాట్లాడతారు. కనీసం ఎవ్వరూ పట్టించుకోలేదు, ఎవ్వరూ మాట్లాడలేదు అనుకోండి, అప్పుడు ఏదో వచ్చాం కదా అన్నట్టుగా, ఏమండి తిన్నామన్నట్టుగా తినేసి, ఏదైనా రాయించేది ఉంటే రాయించేసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏమంటాం? ఎలా చూసుకున్నారు అంటే, అబ్బో చాలా గొప్పగా చూసుకున్నారు అంటాం. అంటే అంత గొప్పగా చూసుకున్నారంటే అబ్బో మామూలుగా కాదు, ప్రతిదీ ప్లేట్కి వాళ్ళే తెచ్చిచ్చారు, మనం తినడం చేత కాదేమని ఏం చేశారు? వాళ్ళు తినిపించేశారు. అంటే దీన్ని ఎలా మాట్లాడారు? వ్యంగ్యంగా. మీరు నాకు ఇచ్చినటువంటి, నా కుమారుడికి ఇచ్చినటువంటి ఆ క్రయధనం ఉంది చూసారా, అబ్బో నా జీవితంలో నేను ఎప్పుడూ కూడా అంత ధనాన్ని చూడలేదు అని ఆయన వ్యంగ్యంగా మాట్లాడుతున్న మాట. అందుకే దీన్ని తీసుకెళ్ళి అర్జెంటుగా ఎక్కడ పడేయాలి? కుమ్మరవాడి దగ్గర పడేయాలి. అప్పుడు ఉన్నటువంటి చరిత్రకారులు అనుకున్నారంటే ఈ వచనం చదివినప్పుడు, దేవాలయంలో కుమ్మర వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళకి ఏమంటున్నాడు ఏంటి? దేవాలయంలో విసిరి కొట్టండి అన్నాడు 12వ వచనంలో. ఆ దేవాలయంలో ఎవరికంట? కుమ్మరవానికి ఇచ్చేయండి అన్నారు. దేవాలయంలో కుమ్మర వాళ్ళు ఉంటారా? దేవాలయంలో ఎవరుంటారు? సాధారణంగా ఇప్పుడు దేవాలయంలో మనం అందరూ కూర్చున్నాం, కానీ పాత నిబంధనలు దేవాలయంలో ఉండేది ఎవరంటే ప్రధాన యాజకులు. మరి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన వారు ఎక్కడ ఉంటారంటే ఆవరణంలో ఉంటారు, అంతే కదా? ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. మరి దేవాలయములో ఎవరికంట? కుమ్మరవానికి ఇచ్చే అన్నాడు. ఆ రోజు వాళ్ళకి తెగలేదు ఈ మాట, అంటే అర్థం కాలేదు. కానీ మత్తయి సువార్తలో మాత్రం ఈ ప్రవచనం ఏదైతే ఉందో ఆ ప్రవచనం నెరవేరింది. ఎలా నెరవేరింది? మత్తయి గారు రాసినటువంటి సువార్త 27వ అధ్యాయము 3 నుండి 7 వచనాలు. 3 నుండి 7 వచనాలు చదవండి. అప్పుడు ఆయనకు శిక్ష విధింపగా పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణములను ప్రధాన యాజకుల దగ్గరికి, పెద్దల దగ్గరికి మరలా తెచ్చి, నేను ఒక ఏ అపరాధం చేయలేనటువంటి యేసుక్రీస్తు వారి రక్తాన్ని ఏం చేశాను? పాపము చేసిదనని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూచుకోమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి
ఉరి పెట్టుకొనెను. చూడండి, చదివేద్దాం 7వ వచనం కూడా. ప్రధాన యాజకులు ఆ వెండి నాణాలు తీసుకొని, ఇవి రక్త క్రయధనము గనుక వీటిని కానుకల పెట్టెలో వెయ్య తగదని చెప్పుకొనిరి. కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరివాని పొలము కొనిరి. జకర్యా గ్రంథంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, ఇదిగో పారవేయండి అన్నాడు. ఆ వెండి నాణాలు ఏం చేయాలి ప్రభువా, విసిరేయమన్నావు కదా అంటే, దీనితో ఏం చేయాలి, కుమ్మరవానికి ఇచ్చేయండి అన్నారు. అక్కడ మాట ఏంటంటే కుమ్మరవానికి ఇచ్చేయండి అన్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి 27వ అధ్యాయం 3-7 వచనాల్లో మనకి తెలిసినటువంటి ఒక విషయం ఏంటంటే, ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణాన్ని చూస్తున్నాడు. డైరెక్ట్గా చూస్తున్నాడు. ఆయన కాళ్ళు కడిగినప్పుడు మాత్రం ఆయనకి ఏమీ అనిపించలేదు, కానీ యేసుక్రీస్తు వారిని కొరడాలతో కొడుతున్నప్పుడు మాత్రం ఆయనకి ఏమనిపించిందంటే, 3.5 సంవత్సరాలు ఈయనతోనే ఉన్నాను, నాకు రోజు అన్నం పెట్టాడు ఈయన చాలా గొప్పవాడు, అలాంటిది ఈయన్ని కొరడాలతో కొడుతున్నప్పుడు ఆ మాంసపు ముద్దలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి, అవి చూశాడు. ముళ్ళ కిరీటాన్ని పెట్టినప్పుడు రక్తం కారుతుంది, అది చూశాడు. ఏమండి, ఇంకేం చేశారు, చీట్లు వేసుకొని అంగీని తీసేశారంట, తెలుసు కదా, చీట్లు వేశారు, అంగీ మీద చీట్లు వేశారు. ఇంకేం చేశారండి, గొల్గొతా కొండ వరకు కూడా ఏం చేశారు, సిలువ, భారమైనటువంటి సిలువని మోసుకుంటూ కొట్టుకుంటూ తీసుకెళ్లారు. ఆయన తప్ప ఎవరు మొయ్యలేదు. దారిలోకి ఆయన వచ్చాడు కానీ మొయ్యలేకపోయాడు. ఇంకా అలా ఆలోచిస్తే ఎన్నో గుద్దారంటండి, సభలో నిలబెట్టి గుద్దారు, ఉమ్ము వేశారు, హేళన చేశారు, ఎన్నో చేసినప్పుడు ఇవన్నీ చూసి అప్పుడు పశ్చాత్తాపడ్డాడు. అప్పుడు పశ్చాత్తాపడి 30 వెండి నాణాలు తీసుకెళ్ళిపోయి, లేదు నేను అప్పగించాను కదా, ఇవి తీసేసుకుని నా ప్రభువు నాకు ఇచ్చేయండి అన్నాడు. ఒకసారి నువ్వు అప్పగించావు, ఇంక మరలా ఏమో, మరి వీటిని ఏం చేయను అంటే, మరలా మాకెందుకు, నువ్వేం చేసుకుంటావు నీ ఇష్టమని బయటకు వెళ్ళిపోయారంట. ఆ 30 వెండి నాణాలను ఏం చేశాడు ఇస్కరియోతు యోధ, అక్కడే వదిలేశాడు, పారవేసి వచ్చాడు. ఈ పారవేసి వచ్చినటువంటి 30 వెండి నాణాలు సరే బాగానే వచ్చినాయినే, మనకి క్రీస్తు అయితే మా చేతిలోకి వచ్చాడు, డబ్బులు కూడా ఏమైనాయి మా దగ్గరికి వచ్చింది అని అనుకోలేదంట. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇది ఏంటి, చదవండి, ఇది రక్త క్రయధనమునకు రక్త క్రయధనము కనుక వీటిని మేము కానుకల పెట్టెలో వేయకూడదు అన్నారు. అంటే వీళ్ళకి ఏం తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు. ఏ మాట అంటే మరలా చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 18వ వచనం. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 18వ వచనం. ఏమండి, ముగిస్తాను, ఎవరైనా పడుకుంటే లేపండి మీ పక్కన వాళ్ళు ఉండి, ఎందుకంటే గాలి కూడా సరిగ్గా వేయట్లేదు, బాగా మొగ్గిపోయి ఉంటాం మనం ఎండకి, కాబట్టి ముగిస్తా త్వరగా. చదవండి, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 18వ వచనం. పడుపు సొమ్మునే కానీ కుక్క విలువనే కానీ మొక్కుబడిగా నీ దేవుడైన యెహోవాకు తేకూడదు. ఎలయనగా ఆ రెండును నీ దేవుడైన యెహోవాకు హేయం. అంటే పొడుపు సొమ్ము అంటే రక్త క్రయధనము కానీ ఏమండి ఇలాంటివి, అంటే దీని ద్వారా కొంచెం నేరం జరిగింది అని అనిపిస్తే అలాంటి వాటిని ఎక్కడ వేయకూడదు, దేవాలయంలో కానుకల పెట్టెలో వేయకూడదు. ఇంత తెలిసిన వీళ్ళకండి యేసుక్రీస్తు వారిని, ఆయన రక్షకుడు కదా, ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు కదా, ఆయన వస్తాడని ప్రవచనాలు ఉన్నాయి లేదా, ప్రవచనాలు ఉన్నాయి. బీదలకు సువార్త ప్రకటిస్తాడు, చనిపోయిన వారిని లేవనెత్తుతాడు. అంతెందుకు, కన్యక గర్భవతి కుమారుని కంటది. మరియమ్మ గారు ఒక కన్యక, ఆమె ఏమైంది, పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా కుమారుని కన. ఏమంటే ఈ విషయాలు తెలియవా వాళ్ళకి? అంటే ఈ ధనాన్ని కానుకల పెట్టెలో వేయకూడదని తెలిసినటువంటి ఆ ప్రధాన యాజకులకి అదే 30 వెండి నాణాలకి క్రీస్తుని అమ్మకూడదు కదా అని తెలియక ఏం చేశారు, అమ్మేశారు. తెలియక కాదు కానీ తెలిసే అమ్మేశారు, కావాలనే అమ్మేశారు, ఆయన్ని కావాలనే చంపడానికి చూశారు. మరి ఏం చేశారు, మరి కానుకల పెట్టెలో వేయడానికి లేదు, అంతేనా, కానుకల పెట్టెలో వేయడానికి లేదు. మరి ఏం చేద్దామంటే, ఇదిగో ఒక కుమ్మరవాడు ఉన్నాడు. ఆ కుమ్మరవాడు ఈ కుండలు చేస్తున్నప్పుడు అండి మట్టి తీస్తూ ఉంటాడు. కుమ్మరవాడు ఏం చేస్తాడు, మట్టి తీస్తాడు. ఆ మట్టిని తీస్తున్నప్పుడు ఆ భూమి ఇంకా వ్యవసాయానికి పనిచేయదు, అది ఎలా మారిపోతుంది అంటే బీడు భూమిగా మారిపోతుంది. అందుకే ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయం చదువుతున్నప్పుడు, ఇర్మియా ఇదిగో నువ్వు బెన్హిన్నోము లోయలోకి వెళ్ళి అక్కడ
కుమ్మర వాళ్ళు ఉంటారు. ఏం చేస్తారు వాళ్ళు? కుండలు చేస్తారు. ఒక కుండ తీసుకుని అందరి ముందు పట్టుకెళ్ళి బద్దలు కొట్టు అన్నాడు అంతే. తెలుసు కదా. ఏ లోయ అంట? ఏ లోయ? బెన్హిన్నోము లోయ. అంటే అదొక బీడు భూమిగా ఉంది. ఆ బీడు భూమిని ఎవరో కొంటారా? ఎవరైనా కొంటారా? ఒక ఇల్లు కొనాలనుకోండి, ఏదో సోలని చెప్తారు, అదేదో అంటారు కదండి. అదే వీధి పోవటం మొత్తానికి, వీధి సోలం ఏదో అంటారు మొత్తానికి. అంటే అది రాకూడదు అన్నమాట. అంటే ఎదురుగుండా వీధులు రాకూడదు. వస్తే ఏంటంట, నువ్వు ఎన్ని లక్షలు ఇస్తానన్నా, అంటే ఎన్ని లక్షలు తగ్గించేసినా మనం కొంటామండి. కొనం. అన్నీ చూసుకుంటామా లేదా మనం? ఏమి చూసుకోకుండా కొనేస్తారా? అన్నీ చూస్తాం. ఈశాన్యం అంటారు, ఇంకేమున్నాయి, మొత్తం అన్నీ చూస్తారు. బరువు ఎక్కువైపోయింది అంటారు, మనమే పెద్ద బరువు ఈ భూమికి. అలాంటిది బరువు ఎక్కువైపోయింది అంటారు, అదే అంటారు, ఇది అంటారు. అంతేనండి. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చేటప్పటికండి ఏం చేశారంట? అన్నీ ఆలోచించి, లేదు ఈ భూమి కొనాలి. ఏ భూమి? కుమ్మరవాణి భూమి కొనాలి. తక్కువకు వస్తుంది, అది 30 వెండి నాణాలకు వచ్చేస్తుంది. కాబట్టి ఈ బీడు భూమిని ఏం చేయాలి? కొనేసి పరదేశులను పాతి పెట్టడానికి సమాధి కార్యక్రమానికి ఇచ్చేద్దాం. మళ్ళీ వీళ్ళ గురించి కాదంట, ఎవరి గురించి? పరదేశులని పాతి పెట్టడానికి. 27వ అధ్యాయం 7వ వచనంలో రాయబడ్డది. పరదేశులను పాతి పెట్టడానికి ఎవరికి ఇద్దాం? కుమ్మరవాణి స్థలాన్ని కొనేద్దాం, సమాధి కార్యక్రమానికి ఇద్దాం. పరదేశులను అంటే అన్యుల్ని పాతి పెట్టడానికి ఏమిచ్చారంట? క్రీస్తుని అమ్మినటువంటి అదే 30 వెండి నాణాలు, యేసుక్రీస్తు వారిని అమ్మినటువంటి అదే 30 వెండి నాణాలు ఒక అన్యులను సమాధి చేయడానికి ఏం కొన్నారు? ఈరోజు ఒకసారి ఆలోచన చేయగలిగితే మనం అన్యులం, అంతేనా? మనం అన్యులమేనా? అన్యులం. ఈ అన్యుల్ని కొనడానికి యేసుక్రీస్తు వారికి ఇచ్చినటువంటి వెల ఎంత? అంటే నన్ను యేసుక్రీస్తు వారు ఆయన రాజ్యానికి తీసుకెళ్ళడానికి ఆయన నన్ను ఎంతతో కొన్నాడు? 30 వెండి నాణాలతో నన్ను కొన్నాడు. అంటే నేను బానిస నిజానికి, కానీ ఆయన బానిసగా మార్చాను. ఈ బానిసను కొనడానికి అంటే కుమ్మరవాణి యొక్క ఏం కొన్నాడంట? పొలం. దేని కొరకు? పరదేశులను పాతి పెట్టడానికి. ఈ పరదేశ అయినటువంటి నన్ను పాతి పెట్టిన తర్వాత మరలా తిరిగి లేపి ఆయన రాజ్యానికి తీసుకెళ్ళడానికి నన్ను ఆయన కొన్నటువంటి వెల ఎంత అంటే 30 వెండి నాణాలు కాదు, కానీ ఆయన రక్తంతోనే కొన్నాడు. అందుకే దశలోనికి రాసిన పత్రిక చదువుతున్నప్పుడు ఆయన ఎలా వస్తున్నాడంట? ప్రధాన దూతతోనూ ఆర్భాటముతోనూ వస్తున్నాడు. ఎవరిని తీసుకెళ్ళడానికి? సమాధుల్లో ఉన్న వారందరూ తిరిగి లెగుస్తారు, మేఘం ఎక్కుతారు, మేఘాల మీద వెళ్తారా లేదా? అలా సమాధి చేయబడినటువంటి నన్ను నేను అక్కడే ఉండిపోకుండా ఆయన తన రక్తంతో నన్ను ఏం చేశాడు? కొన్నాడు. కొని ఇదిగో నేను వచ్చినప్పుడు నేను ఎక్కడ తీసుకెళ్తాను? పరలోకానికి తీసుకెళ్తాను అన్నాడు. ఆ బ్రతుకుందా అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఆయనతో వెళ్ళేటటువంటి స్థితి ఉందా? ఆయనతో వెళ్ళేటటువంటి బ్రతుకుందా? ఆయనతో వెళ్ళేటటువంటి అంత భక్తి ఉందా మనకి? లేదా మరలా విడవబడి పాతాళానికి వెళ్ళిపోతామా? ఒకసారి ఆలోచన చేద్దాం. అంటే జకర్యా గ్రంథంలో రాయబడినటువంటి ప్రవచనం ఎక్కడ నెరవేరింది? మరలా క్రీస్తు జీవితంలో చివరగా. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ చివరగా ఒక మాట చెప్పి ముగిస్తా. జకర్యా గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనం. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు మళ్ళా చదవండి ఆ మాట. వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచిరి అన్నాడు. వారు పొడిచిన నా మీద. ఇక్కడ ఎవరిని పొడిచారంట? అక్కడ మాట్లాడేది ఎవరు అంటే సాక్షాత్తు యెహోవా, తండ్రి అయినటువంటి దేవుడు. తండ్రి అయినటువంటి దేవుడిని పొడిచారా? అవును, పొడిచారు. ఆయన ఆత్మ కదండి, ఆయన ఆత్మస్వరూపు కదండి. ఆయన ఎలా పొడిచారు అంటే ఆయన్ని పొడిచింది ఎక్కడ అంటే శరీరం కాదు, ఆయన హృదయంలో పొడిచారు. ఎలా అంటే ఆయన చెప్పినటువంటి మాటని పక్కన పెట్టి, ఆయన నడుచుకోమన్నటువంటి ఆ బ్రతుకుని పక్కన పెట్టి, అవిధేయులుగా ఎప్పుడైతే బ్రతికేమో ఆయన హృదయాన్ని మనం ఏం చేసాం? పొడిచాం. అందుకే నన్ను పొడిచారు అని రాయబడ్డది. కానీ ఈ మాట నెరవేరింది. ఎక్కడ నెరవేరింది? యేసుక్రీస్తు వారి జీవితంలో. యోహాను సువార్త 19వ అధ్యాయము
34 యోహాను సువార్త 19 చాలా మంచి సందర్భం. ఏంటంటే నిజానికి సిలువ వేసిన తర్వాత ఒకవేళ ఆ సిలువ మీద ఉన్నటువంటి వ్యక్తి చనిపోకపోతే ఇప్పుడు యేసుక్రీస్తు వారిని రాత్రంతా బాధ పెట్టారు. ఉదయం ఎన్ని గంటలకి సిలువ మీదకి వెళ్ళాడు ఆయన? 9 గంటలకి. ఎప్పుడు మరణించాడు? 3 గంటలు మరణించాడు. అంటే సుమారు 6 గంటలు సిలువ మీద ఉన్నాడు. అంతకు ముందు కూడా సిలువ మోసుకుంటూ వచ్చాడు. ముళ్ళ కిరీటాన్ని పెట్టారు, ఇంకా కొరడాలతో కొట్టారు. ఇక ఆయన శరీరం మీద ఎముకలు తప్ప ఏమీ లేదు. ఇంకా ఆయన బాడీ ఎలా ఉందంటే అస్థిపంజరం ఎలా ఉంటుందో అలాగ ఉందంతే. ఆయన మొత్తానికి పొలాన్ని ఎలా దున్నుతారో అలా దున్నేశారు ఆయన్ని. ఇంకా భయంకరంగా ఉన్నాడు ఆయన. ఆయన వెళ్ళినటువంటి మార్గం కూడా బహుశా మొత్తం అంతా ఎలా ఉండొచ్చు? రక్తంతోనే ఉండొచ్చు. ఆయన వెళ్ళినటువంటి మార్గం అంతా అంత రక్తంతో ఉండొచ్చు. అయితే సిలువ మీద ఉన్నటువంటి వారు ఎవరైనా కానివ్వండి, సిలువ మీద ఉంటే వారి ఆచారం ప్రకారం మరలా 5 గంటలకి లేదంటే 6 గంటలకి ఏమవుతుంది? విశ్రాంతి దినం వస్తుంది, అంతే కదా. లేదంటే రోజు మారిపోద్ది. శుక్రవారం అయితే విశ్రాంతి దినం వస్తుంది. సాధారణంగా ఏమవుతుంది అంటే రోజు మారిపోద్ది. కాబట్టి ఆ సిలువ మీద ఉన్నవారు మరణించాలి త్వరగా అని ఒక ఇనప గదలను తీసుకొని లేదంటే రాడ్లు తీసుకొని కాళ్ళు 2 విరగొట్టేస్తారు. మీరు ఇందాక కూడా చదివిన మాటలే, యోహాను సువార్త 19:34. ఏమండి, 2 కాళ్ళు విరగొడతారు. 2 కాళ్ళు విరగొట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ సిలువ మీద ఉన్నటువంటి వ్యక్తి బ్యాలెన్స్ చేసుకోవాలంటే దేని మీద? కాళ్ళ మీద కదా. సిలువ మీద అలా వేలాడుతున్నటువంటి ఏ వ్యక్తి అయితే ఉన్నాడో ఆ వ్యక్తి కాళ్ళ మీదే ఆ బ్యాలెన్స్ పెట్టుకుని ఉండాలి ఎంత టైం ఉన్నా. ఎప్పుడైతే కాళ్ళు విరగొట్టేస్తారో ఇంకా బ్యాలెన్స్ ఏమవుతుంది? తప్పుతుంది. అలా బ్యాలెన్స్ తప్పినప్పుడు ఏమవుతుందంటే మనిషికి ఊపిరాడక వెంటనే చనిపోతాడు. అందుకే 2 కాళ్ళు విరగొట్టారు. 2 కాళ్ళు ఎవరికి? సిలువ మీద ఉన్నటువంటి కుడివైపున ఎడం వైపున ఉన్నటువంటి 2 దొంగలకి ఏం చేశారు? 2 కాళ్ళు విరగొట్టేశారు. క్రీస్తు దగ్గరకు వచ్చారంట సైనికులు. వచ్చి ఆయన 2 కాళ్ళు విరగొట్టడానికి చూశారు, కానీ అప్పటికైనా ఏమయ్యాడు? చనిపోయాడు. అంటే విరగొట్టే అంత సమయం కూడా లేదు, ముందుగానే ఆయన ఏమైపోయాడు? చనిపోయాడు. ఎందుకంటే ఆయన అన్ని బాధలు పొందాడు. మరి ఎప్పటి నుంచి? గురువారం రాత్రి ఏమండి శిష్యుల పాదాలు కడిగాడు, దీనత్వం గురించి మాట్లాడాడు, గెత్సెమనే తోటలోకి వెళ్ళిపోయాడు, 3 సార్లు ప్రార్థన చేశాడు. చెమట ఎలా మారిందంట? రక్తంగా మారింది. అంటే బీపీ అంతా బహుశా డౌన్ అయిపోయింది. తర్వాత ఉదయాన్నే తీసుకెళ్లారు, సభలో నిలబెట్టారు, ఉమ్మోసారంట. కయ్యప్ప వచ్చాడు, అన్న వచ్చాడు, ఏం చేశారు? పిడిగుద్దలు గుద్దారు, ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. నువ్వు రాజు కదా, సరే ఏంటి? ముళ్ళ కిరీటం. ఒక పక్క రక్తం కారుతుంది, ఒక పక్క ఉమ్ము వేస్తున్నారు. మరలా గుద్దుకుంటూ తీసుకెళ్లారు, బట్టలన్నీ ఓడదీశారు. అలా మోసుకుంటూ వెళ్తున్నాడంట. గొల్గోతా కొండ చాలా పెద్దది, అది ఎక్కుతుంటూ వెళ్ళాలి. అంటే మన పాప భారాన్ని ఆయన భుజం మీద వేసుకుని వెళ్ళాడు. అంటే బహుశా నేను అనుకుంటా ఆయన జీవితంలో ఆ గురువారమే చనిపోయాడు. నిజం చెప్పాలంటే ఆయన గురువారమే చనిపోయాడు. కానీ మన పాపాన్ని మోయడానికి మరలా శక్తిని పొంది ఏం చేశాడు? మరలా శక్తిని పొంది మన పాపాన్ని మోసుకుంటూ ఎక్కాడు. అందుకే గెత్సెమనే తోటలో ప్రభువా నీ చిత్తమైతే తొలగించు అన్నాడు. లేదు ప్రభువా, అసలు నీ చిత్తం ఏంటి? నేను మరణించడమే కదా, కాబట్టి నాకు శక్తినివ్వు ప్రభువా అని మోసుకుంటూ వెళ్ళాడు. కాళ్ళు విరగ్గొట్టేశారంట 2 కాళ్ళు, కానీ ఈయన కాళ్ళు మాత్రం ఏం చేయలేదు? విరగ్గొట్టలేదు. ఎందుకు విరగ్గొట్టలేదంటే విరగ్గొట్టకూడదు అని ఎవరు రాశారు? దేవుడు రాశాడు. ఎక్కడ? కీర్తనల గ్రంథము 34వ కీర్తన 20వ వచనంలో దేవుడు రాశాడు. ఏమనంటే ఇదిగో చదవండి అన్నమాట. కీర్తనల గ్రంథం 34:20. ఆయన వారి ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. 2 కాళ్ళు విరగొడితే ఊపిరాడక చనిపోతారు అని వాళ్ళు ఆలోచన చేశారు. క్రీస్తు దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన ఆల్రెడీ చనిపోయాడు. అంటే విరగొట్టేటటువంటి అవకాశం లేదు. అయితే ఇది ప్రవచనం నెరవేరాలి, కానీ రోమా సైనికులకు అర్థం కాలేదన్నమాట. మరి ఈయన చనిపోయాడని ఎలా నిర్ధారించుకోవాలి ఇప్పుడు అని ఒక ఈట తీసుకున్నారంట. ఈట తీసుకొని ఎక్కడ పొడిచారు? పక్కటెముకలో పొడిచారు. జకర్యా గ్రంథంలో రాయబడిన మాట నేను చెప్తున్నా.
ఏమని? నన్ను వారు పొడిచారు అని జకర్యా గ్రంథం 12:10 చదివాం కదా. అది ఎక్కడ నెరవేరింది? ఎక్కడ నెరవేరింది? క్రీస్తు శిలువ జీవితంలో నెరవేరింది. పొడిచినప్పుడండి కొంతమంది దీని గురించి ఆలోచించి ఒక మాట చెప్పారు. ఏమనంటే, ఆయనలో ఇంకా కొంచెం కొర ప్రాణం ఉంది, ఇంకా పూర్తిగా చావలేదు, ఇంకా కొంచెం ప్రాణం ఉంది. అయితే ఈ పొడిచినప్పుడు అంటే ఏమైందంటే, కుడి పక్కన పొడిచారు కదా, ఈ కుడి పక్కన పొడిచినప్పుడు ఆ కుడి పక్కటెముకల నుండి ఊపిరితిత్తులు ఉంటాయి కదా, ఊపిరితిత్తుల్లో నుండి డైరెక్ట్గా గుండెకి వెళ్ళిందంట. అంటే ఊపిరితిత్తుల నుంచి గుండెని ఈ రెండింటిని కప్పేటటువంటి ఒక పొర ఉంటుంది, పెర్టికారియం అని చెప్పేసి ఒక పొర ఉంటుంది. ఆ పొరని చీల్చుకుంటూ డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళింది? గుండె దగ్గరికి వెళ్ళింది. అలా గుండె దగ్గరికి వెళ్ళింది కాబట్టే రెండు బయటకు వచ్చాయి. ఒకటి రక్తం వచ్చింది, రెండు నీళ్ళు వచ్చాయి. అంటే ఆ ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి, అంటే ఆ శరీరంలో ఇంకా రక్తం ఏమీ లేదు కాబట్టి ఆ నీళ్లు బయటకు వచ్చాయి. రెండవది ఆ గుండెకి డైరెక్ట్గా గుండె కొట్టుకుంది కాబట్టి ఈట ఆ గుండెలో ఉన్నటువంటి రక్తం కూడా ఎక్కడికి వచ్చింది? బయటకు వచ్చింది. అప్పుడు నిర్ధారించుకున్నాడంటే సైనికుడు ఏమని? యేసుక్రీస్తు వారు చనిపోయారని. ఒకసారి చదువుదామన్నమాట. యోహాను సువార్త 19 ఎంతండి 34. సైనికులలో ఒకడు ఈటతో ఆయన పక్కన పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లను అంటే నిజానికి ఆయనలో రక్తమేమీ లేదు, కానీ రక్తమంతా అప్పటికేమైంది? చిందించబడ్డది. అయితే ఈయన చనిపోయాడు అని నిర్ధారించడానికి ఈట తీసుకుని పక్కటెముకలో పొడిచినప్పుడు ఆ ఊపిరితిత్తుల్లో నుండి గుండెకి తగిలి, అంటే ఆ పొర కూడా చిరిగిపోయి గుండెకి తగలగానే నీళ్లు బయటకు వచ్చాయి, రక్తం. అంటే ఇంక నీళ్ళు వచ్చాయి అంటే చనిపోయాడు అని నిర్ధారించుకుని వెళ్ళారంట. ఇది ఒకసారి ఆలోచన చేయగలిగితే, ఈరోజు నేను నా పాపం ద్వారా యేసుక్రీస్తు వారిని ఆ కుడి పక్క నుంచి ఊపిరితిత్తుల్లో నుండి గుండెకి నేనేం చేశాను? కొట్టాను. అంటే నేనే కొట్టాను, లేదా మనం కొట్టాం. ఎలా కొట్టాం? రోమా సైనికులు ఈటతో కొట్టారు, నేను నా పాపంతో నేను కొట్టాను. ఆయన క్షమించాడు. అందుకే ఆయన చనిపోకముందే మాట్లాడినటువంటి మొదటి మాట ఏంటి? ఏం మాట్లాడాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు. అంటే తర్వాత వీళ్ళు ఏం చేస్తారో కూడా ప్రభువా వీళ్ళకి తెలియదు, అందుకే ముందే క్షమించు ప్రభువా అని అందరినీ క్షమించాడు. అంటే అక్కడ కనిపించేది ఈట కాదు. ఏంటంటే నా పాపము లేదా మన పాపాలు సాక్షాత్తు దేవుని కుమారుడు ఏమండి మహిమ శరీరాన్ని విడిచిపెట్టి మట్టి శరీరాన్ని ధరించుకుని చివరికి ఏ స్వరూపం అంట? దాసుని స్వరూపాన్ని ధరించుకుని ఈ భూమి మీదకి వస్తే నేను పాపం అనే ఈటతో ఆయన ఏం చేశాను? ఆ గుండెలో కొట్టాను. అయినా సరే భరించాడు. అందుకే యెషయా గ్రంథం చదువుతూ ఉంటాం. ఏమనంటే ఆయన నలగొట్టబడాలి, ఆయన చంపబడాలి. యెషయా గ్రంథం 53:10. నిశ్చయముగా అతని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. అంటే దేవుడే పంపించాడు, దేవుడే నలగొట్టాడు. కానీ ఆ దేవుడు చేస్తున్నటువంటి ఆ కార్యంలో నా పాపము కూడా ఏమైంది? ఉండి నా పాపమే ఒక ఈటగా మారి ఇదిగో క్రీస్తు గుండెని ఏం చేసింది? గుచ్చగానే ఆయన రక్తాన్ని కార్చి నా పాపాన్ని ఏం చేశాడు? కడిగాడు. అది ఈరోజు మనం జరుపుకునే ఒక పండగ అంటారా, లేదంటే ఆయన చేసినటువంటి ఒక అద్భుత కార్యం అంటారా, రక్షణ దినం అంటారా? యేసుక్రీస్తు వారు మన జీవితాల్ని కాపాడడానికి ఏం చేశాడు? ఆయన చివరగా ఉన్నటువంటి ఆ గుండెలో ఉన్నటువంటి రక్తాన్ని కూడా నా గురించి ఏం చేశాడు? కార్చాడు. అంటే ఆయన బాడీలో రక్తం ఏమీ లేదు, ఇంకా ఒకవేళ ఉంటే ఆ గుండెలో ఉందేమో, ఆ గుండెలో ఉన్నటువంటి రక్తాన్ని కూడా ఏం చేశాడు? ఆయన నా గురించి, మన అందరి గురించి ఏం చేశాడు? కార్చి సిలువలో మరణించాడు. అంత అద్భుతమైనటువంటి జీవితం ఎవరిది? యేసుక్రీస్తు వారిది. ఆయన ఏదో నామకార్థంగా తెలుసుకుంటే కాదు, ఏదో నమ్మేస్తే కాదు, ఏదో అందరూ తీసుకుంటున్నారు కదా అని బాప్తిజం పొందేస్తే కాదు. ఒకసారి తీసుకున్నావా, నువ్వు ఎలా ఉండాలి? జీవితకాలం అంతా వెనక్కి తిరగకుండా ఉండాలి. అర్థమైందండి? జీవితకాలం అంతా వెనక్కి తిరగకుండా ఉండాలి. నువ్వు అలా ఉండగలిగే శక్తి ఎవరిస్తారు? ఆయన చెప్పాడు కదా, మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టను, మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, మీకు ఎవరిని ఇస్తున్నాను? ఆదరణకర్తని ఇస్తున్నాను అన్నాడు. అందుకే మనం ఒక్కొక్క దాన్ని తీసుకుంటూ వెళ్ళాలి. బాప్తిసం పొందేసిన వెంటనే అన్ని పాపాలు వదిలేస్తామని కాదు, పాపాలన్నీ కడగబడతాయి. అయితే మనలో ఉన్నటువంటి కొన్ని ఆలోచనలు,
మార్కు సువార్త 7:21 ఉంది కదా, ఏమని? నీ లోపల నుంచి బయటకు వచ్చేవే నిన్ను ఏం చేస్తున్నాయి? లోపడ ఉన్నాయి. ఆ లోపడున్న దాన్ని బయటికి రాకుండా నీకు ఎవరు అడ్డుకుంటున్నారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు అడ్డుకుంటున్నాడు. ఆ శక్తిని ఆయనే ఇస్తాడు. కాబట్టి రక్తంలో కడగబడితేనే మనకేముంది? ఏముంది? రక్షణ ఉంది. కాబట్టి ఇంకా యవనస్తులు ఎవరైనా మారలేదేమో, ఇంకా టైం ఉందనుకోకండి. ఏమండి, మీకు అన్నీ తెలిసిపోయినాయి. తెలిసిందా లేదా? పాపం అంటే తెలుసు, మంచి అంటే తెలుసు, ఏది ఎలాంటిది అన్నీ తెలుసు. మీకు చదువుకుంటున్నారు, చక్కగా ఉన్నారు. కాబట్టి క్రీస్తు మన గురించి ఆ గుండెలో ఉన్నటువంటి రక్తాన్ని కూడా చివరిగా ఏం చేశాడు? కార్చాడు. కాబట్టి ఆ రక్తంలో కడగబడితేనే మనం ఎక్కడికి వెళ్తాం? పరలోక రాజ్యానికి వెళ్తాం. అట్టి స్థితిలో మీరు అందరూ ఉండాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నా. లేచి నిలబడదాం, ముగింపు ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడదాం, ముగింపు ప్రార్థన చేసుకుందాం.